స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు కార్యక్రమానికి మిత్రులారా, ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయపరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు, కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో, స్వతంత్రం కోసం పోరాడటమే కాదు, 10 సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్ లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉన్నది. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిందంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు. స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం, గొప్ప మేధావి, దూరదృష్టి కలిగిన వాడు. ఆనాడు అస్తవ్యస్తంగా 563 సంస్థానాలతో ఈ దేశం చిన్న భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ మమ్మల్ని కాపాడతాయమని మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరన్న సంగతి నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు. నేను అడుగుతున్నా దిక్కుమాలని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పట్టాలి. 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని